మహబూబాబాద్ జిల్లా మిట్టగూడెంలో అంగన్వాడీ స్కూల్ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సందర్శించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తరువాత ఆయన విద్యార్థులకు చాక్లెట్లు పంచారు. అశ్వాపురంలోని ఆరిఫా రోష్ని వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. వృద్ధుల సమస్యలు తెలుసుకుని వృద్ధుల అవసరాల నిమిత్తం సొంత ఖర్చులతో బోర్వెల్ వేయిస్తామని భరోసా ఇచ్చారు. రేవంత్ పేరుతో వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. ప్రభుత్వంలోకి వచ్చాక వృద్ధులను, ఆశ్రమాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భూమి లేని వాళ్ళకి ఏమిస్తారు, అందుకోసం అది ఆలోచన చేసి భూమి లేని వాళ్ళకు 15,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. భూమి అయినా భూమి ఉంది, ఆదాయం ఎట్లా వస్తుంది. కౌలు రైతులకు భూమి లేని వాళ్ళకు 15,000 ఇవ్వాలని పెట్టుకున్నాం. అది ఇస్తాం. భూమి ఉన్న వాళ్ళకు కూడా 2 లక్షలు రుణం ఏదంటే మాఫీ చేయాలని పెట్టుకున్నాం. ఇంత పేదోళ్ళకి మాత్రం ఇల్లు లేని వాళ్ళకు ఇంద్రం ఇల్లు కట్టుకోనికి 5 లక్షలు ఇస్తున్నాం. కాబట్టి పేదలందరికీ ఇల్లు కట్టుకోవాలి, తన గౌరవంతో బతకాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి. మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. అంతకుముందు సిమెంట్, స్టీల్ ధరలు తక్కువ ఉండే, ఇప్పుడు అందుకే 5 లక్షల రూపాయలు ఇస్తాం. అంతో ఇంత కోడ్ వేసుకుంటే మంచిగా 2 రూమ్లు మంచిగా.